నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహ వాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ప్రజా జీవనంలో మానవ అభివృద్ధి ప్రమాణాలకు పునాది సరికొత్త నిర్మాణాలే. మనిషి తన ఆలోచన, ఆచరణలను క్రియాపథంలో నడిపిస్తే ప్రతి మనిషి, ప్రతి సంస్థ అభివృద్ధి పథంలోకి దూసుకుపోతారు. ఆ సమస్యల్ని తలుచుకుంటూ ముందడుగు వెయ్యకపోతే మానవ జాతి ఇంత అభివృద్ధి సాధించేది కాదు అనడానికి మానవ చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ప్రస్తుతం కరోనా కాలంలో భవన నిర్మాణదారులు కూలీల సమస్యని ఎదుర్కొంటున్నారు. చాలా వరకు ఇంటి నిర్మాణాలు సగంలో ఆగిపోయాయి. ఈ క్రమంలో సరికొత్త ఆలోచనతో ఓ ఉక్కు తయారీ సంస్థ భవన నిర్మాణ యాజమాన్యానికి ఉపయోగపడే విధంగా టీఎంటీ సువ్వలను నేరుగా భవన నిర్మాణానికి వాడుకునే విధంగా తయారు చేస్తోంది. మరి వీటి వల్ల ఇంటి నిర్మాణదారులకు ఎలాంటి లాభాలున్నాయి అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించేవారు, కలల గృహం 10 కాలాల పాటు మన్నికగా కావాలనుకునేవారు గృహానికి పంచప్రాణాలైన సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుక, కంకర ఈ 5 నిర్మాణ సామగ్రి విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. ఇంటి జీవితకాలం అనేది దానికి వినియోగించే మెటీరియల్ నాణ్యతను బట్టే ఆధారపడి ఉంటుంది అని మర్చిపోవద్దు. కానీ గత 5-6 మాసాల నుంచి నిర్మాణ రంగం భవన నిర్మాణ కార్మికుల సమస్యను ఎదుర్కొంటోంది. మరి ఈ క్రమంలో ఇంటిని దృఢంగా ఉంచడంలో ఉక్కు ముఖ్య భూమిక పోషిస్తుంది. అందుకే ఇంటికి కావలసిన స్టీల్ని కొనుగోలు చేసే ముందు నాణ్యత పాటిస్తున్న కంపెనీల నుండే ఉక్కును కొనుగోలు చేయాలి. ప్రస్తుతం నిర్మాణ రంగానికి అవసరమైన టీఎంటీ ఇనుప చువ్వలను కత్తిరించడంతో పాటు మరియు భవన నిర్మాణ వినియోగదారులు ఇచ్చే కొలతల ప్రకారం తగిన ఆకారంలో వంచి ఇవ్వడం జరుగుతోంది. ప్రస్తుత నిర్మాణ రంగంలో సరిపడేంతగా భవన నిర్మాణ కార్మికుల కొరతను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ పనులు వేగవంతంగా జరగడానికి ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వచ్చింది. భవన నిర్మాణ కార్మికుల ద్వారా టీఎంటీ చువ్వలను కొలతల ప్రకారం కత్తిరించడం, వంచడం వంటి పనులు చేయించుకోవడం ఒక ఎత్తైతే ఇనుప చువ్వల రద్దు పెరిగిపోతుంది. మళ్లీ ఆ రద్దు ఇనుప చువ్వలను అమ్మడం మరో సమస్యగా తలెత్తుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరికొత్త సాంకేతిక సహకారంతో మీ ముందుకు వచ్చింది కట్ అండ్ బెండ్. ఇక మీ భవన నిర్మాణపు పనులు వేగవంతంగా జరిగిపోతాయి. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 1961 నుండి ఉక్కు పరిశ్రమలో మొదటి స్థానంలో ఉంది. మైన్స్ నుంచి, ఐరన్ ఓర్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు మా ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే మేము తయారు చేస్తాము. ఐరన్ ఓర్ నుంచి స్పాంజ్ ఐరన్ తయారు చేసి, స్పాంజ్ ఐరన్ నుంచి స్టీల్ మెల్టింగ్ షాప్లో బిల్లెట్స్ తయారు చేసి, బిల్లెట్స్ నుంచి మా ఇంజనీర్స్ పర్యవేక్షణలో జరిగే రోలింగ్ మిల్లో ఈ టీఎంటీ రీబార్స్ని తయారు చేస్తాము. ఏఎఫ్ స్టార్ 550D అనేది ప్రత్యేకమైన ఎంఎస్ అగర్వాల్ యొక్క ప్రత్యేకమైన బ్రాండ్. ఈ బ్రాండ్ వలన అడ్వాంటేజెస్ ఏమంటే మనకి హై ఎలాంగేషన్ అండ్ హై డక్టిలిటీ అనేది దొరుకుతుంది. ఈ హై డక్టిలిటీ, హై ఎలాంగేషన్ వలన కన్జ్యూమర్స్కి తక్కువ ఖర్చులో, తక్కువ కన్జంప్షన్లో మోర్ స్ట్రెంత్ అనేది దొరుకుతుంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మా దగ్గర కట్ అండ్ బెండ్ అనే డివిజన్ ఒకటి ఉంది. ఈ కట్ అండ్ బెండ్ డివిజన్ అనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా విపరీతంగా జరిగే ఖర్చును తగ్గిస్తుంది. అదేవిధంగా మనకి లేబర్ ప్రాబ్లం కూడా 30 to 50% అనేది లేబర్ని తగ్గిస్తుంది. ఈ కట్ అండ్ బెండ్ ప్రొసీజర్ అనేది ఇటలీ టెక్నాలజీతో మా ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే, మా డివిజన్లోనే మేము చేయడం జరుగుతుంది. ఈ కట్ అండ్ బెండ్ వలన ఒక వినియోగదారుడికి 50% సేవింగ్స్ జరుగుతుంది. ఏఎఫ్ స్టార్ కంపెనీ మీ అవసరాలను గుర్తించి అధునాతన సాంకేతిక పరికరం ద్వారా భవన నిర్మాణ వినియోగదారులు కేవలం మీ భవన నిర్మాణానికి సంబంధించిన బార్ బెండింగ్ షెడ్యూల్ని అందిస్తే చాలు.
మీకు కావలసిన సమయానికంటే ముందే మీరు ఎంపిక చేసిన కొలతల ప్రకారం కత్తిరించి మరియు వంచబడిన చువ్వలను మీకు వేగంగా అందిస్తుంది. కటన్మెంట్ ఫెసిలిటీ ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ రీబార్లో మన మార్కెట్ నుంచి తీసుకున్న 12 మీటర్ బార్స్ మనం డైరెక్ట్గా సైట్లో వాడలేము. సో ఆ బార్ని మనం సైట్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ డిజైన్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ప్రకారంగా మనం బార్ బెండింగ్ షెడ్యూల్ తయారు చేయడం జరుగుతుంది. ఆ బార్ బెండింగ్ షెడ్యూల్ ప్రకారం వాటికి కటింగ్, బెండింగ్ చేసి దెన్ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ ప్రక్రియలో మనకి సైట్లో చాలా మ్యాన్ పవర్ని యూటిలైజ్ చేయవలసి వస్తుంది, చాలా టైం కన్స్యూమ్ చేయవలసి వస్తుంది. మరి ఈ కరోనా సీజన్లో మనకి మ్యాన్ పవర్ చాలా కొరతగా ఉన్నందువలన మొట్టమొదటి మేము కస్టమర్ నుంచి లేకపోతే బిల్డర్స్ నుంచి కాంట్రాక్ట్ డ్రాయింగ్స్, ఆ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ లేదా బార్ బెండింగ్ షెడ్యూల్ మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ని బేస్ చేసుకుని మేము మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ షాప్ డ్రాయింగ్స్ తయారు చేస్తారు. ఇది మా షాప్ డ్రాయింగ్. షాప్ డ్రాయింగ్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే ఆ బార్స్ ఏ డయామీటర్, ఎంత లెంగ్త్, ఏ షేప్లో కట్ చేయాలి, ఎన్ని నెంబర్స్ ఆఫ్ క్వాంటిటీస్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దానిని మేము బార్ బెండింగ్ షెడ్యూల్స్ అంటాం. ప్రిపేర్ చేసే బార్ బెండింగ్ షెడ్యూల్స్ అన్నీ కూడా ఐఎస్ స్టాండర్డ్ 2502/1963 అంటే ఈ ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్లో స్ట్రక్చరల్ రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్లో ఇండియన్ స్టాండర్డ్స్, వీటిని బేస్ చేసుకుని మేము కటింగ్ అండ్ బెండింగ్ ప్రాసెస్ అంతా కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. మా ఈ ప్రాసెస్లో ప్రిపరేషన్ ఆఫ్ బార్ బెండింగ్ షెడ్యూల్స్ షాప్ డ్రాయింగ్ బేస్ చేసుకుని మేము ఈ ఐఎస్ కోడ్ 2502/1963 కోడ్ ఆధారంగా ఏవైతే షేప్స్ ఉన్నాయో ఆ షేప్స్ ప్రకారం మేము బార్ బెండింగ్ షెడ్యూల్ తయారు చేయడం జరుగుతుంది. ఈవెన్ ఎల్ బార్ ఉన్నది అనుకోండి, ఏ, బి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఈ మ్యాండ్రిల్స్, బెండింగ్ రేడియస్, ఇవన్నీ కూడా ఈ ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ఏవేమి ఉన్నాయో అవి మాత్రం మేము యూజ్ చేయడం జరుగుతుంది. మేము అగెనిస్ట్ ఇది కూడా మేము వాడాం. అంటే క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ 100% మేము మెయింటైన్ చేస్తాం అన్నమాట. భవన నిర్మాణానికి అవసరమైన ఫౌండరీ వర్క్ ఎంపికతోనే మీ భవన నిర్మాణం సగం పూర్తవుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భవన నిర్మాణ కూలీలు పట్టణాలను వదిలి పల్లెలకు తిరిగి వెళ్లిపోయారు. దాంతో ఎక్కడ చూసినా భవన నిర్మాణాలకు కావలసినంత మంది కూలీలు దొరకడం లేదు. దేశవ్యాప్తంగా భవన నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి. భవన నిర్మాణ యాజమాన్యానికి ఉపయోగపడే విధంగా టీఎంటీ స్టీల్ చువ్వలను నేరుగా భవన నిర్మాణానికి వాడుకునే విధంగా అందిస్తోంది. కూలీలు లేరని మీ భవన నిర్మాణాలను ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫౌండరీ వర్కుకు సంబంధించిన స్టీల్ రాడ్స్ని కట్ మరియు బెండ్ చేసిన టీఎంటీ రాడ్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. మీ భవన నిర్మాణానికి కావలసిన విధంగా బ్లూ ప్రింట్ ఇస్తే చాలు. 0 వేస్టేజ్తో 5-10% మీరు కొనుగోలు చేసిన స్టీల్ సేవ్ చేస్తుంది. దాంతోపాటు ఆ స్టీల్ని నేరుగా భవన నిర్మాణానికి వాడుకోవడానికి వీలుగా అందిస్తోంది. మీ భవన నిర్మాణాలకు కావలసిన పరిమాణాల్లో కట్ మరియు బెండ్ చేసిన స్టీల్ సిద్ధంగా ఉంటుంది. భవన నిర్మాణ వినియోగదారులకు తక్కువ ధరతో స్టీల్ను సరైన సమయానికంటే ముందే మీకు సరఫరా చేస్తుంది. సాధారణంగా మన బిల్డర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ మనం మిల్స్ నుంచి రీబార్ కొనుక్కుంటాం. మనం టీఎంటీ బార్స్ అంటాం, అదే ఓసలు అంటాం కదా దాన్ని. అవి 40 ఫీట్ లెంగ్త్ ఉంటుంది, 12 మీటర్ లెంగ్త్ ఉంటుంది. అవి డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం బిల్డింగ్లో పెట్టాం. దానికి స్ట్రక్చరల్ డ్రాయింగ్ ప్రకారం ఏ విధంగా సైజెస్ ఉంటాయో ఆ సైజెస్ ప్రకారం, డ్రాయింగ్స్ ప్రకారం కట్ చేయవలసి వస్తుంది, బెండ్ చేయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి, మనం తీసుకెళ్ళిన 12 మీటర్ బార్స్ను కూడా ఆ స్ట్రక్చరల్ డిజైనర్స్ తయారు చేసిన డ్రాయింగ్స్ ప్రకారము ఒక షాప్ డ్రాయింగ్స్, తర్వాత బార్ బెండింగ్ షెడ్యూల్స్ తయారు చేయడం జరుగుతుంది. అది మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ డ్రాయింగ్స్ ప్రకారం ఆ బార్స్ని రింగ్స్ రూపంగా అయితే కానీ, స్ట్రైట్ బార్ రూపంగా అయితే కానీ, ఎల్ బార్ రూపంగా బెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి సైట్లో ఇచ్చినప్పుడు సైట్లో స్టీల్ ఫిక్స్ చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో బిల్డర్ డైరెక్ట్గా మిల్ నుంచి స్ట్రైట్ బార్స్ కొనుక్కొని వారు ఆ సైట్లో కట్ చేసుకుని, బెండ్ చేసుకుని ఫిక్స్ చేసినప్పటికీ అక్కడ ఒక మీకు మ్యాన్ పవర్ యొక్క కొరత కనబడుతుంది. తర్వాత ఈ యాక్టివిటీ కూడా టైమ్స్ కన్జ్యూమింగ్ కనబడుతూ ఉంటుంది మీకు. అయితే ఈ కరోనా సమయంలో మీకు మ్యాన్ పవర్ తక్కువ అవడం, తర్వాత వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం అవడం, ఇదంతా కూడా మన కరువు క్లియర్గా కనబడుతుంది. తర్వాత టైం సమ్యులేషన్, మేము డైరెక్ట్గా మా ప్రోడక్ట్ని మీరు తీసుకున్నప్పుడు ఆ సైట్లో ఫిక్స్ చేయడం ఒకటే ఉంటుంది అక్కడ మీకు. తర్వాత అక్కడ ఏమి కటింగ్, బెండింగ్ చేయవలసిన పరిస్థితి ఏమి ఉండదు. సో మోర్ దాన్ 50% టైం మనం సేవ్ చేయగలుగుతాం. అంటే ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ తయారవడంలో మీకు 50% టైం మీకు కలిసి వస్తుంది. అంటే టోటల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రాంలో మీకు 50% టైం మీకు కలిసి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో స్ట్రక్చరే ఎక్కువ సమయం తీసుకుంటుందండి. ఫినిషింగ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకోగలరు. ఫౌండేషన్ నుంచి మనం చూసినట్లయితే, ఎక్స్కవేషన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే రీఇన్ఫోర్స్మెంట్, కటింగ్, బెండింగ్, ఫిక్సింగ్ ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఎక్కువ మ్యాన్ పవర్ తీసుకుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సమయంలో మీరు ఈ కట్ అండ్ బెండ్ ప్రోడక్ట్ని కానీ మీరు యూజ్ చేసుకోగలిగితే మీరు టైం సేవ్ చేయగలుగుతారు. 0 వేస్టేజ్ అండి. మీ దగ్గర 1 కిలో స్టీల్ కూడా మీ సైట్లో వేస్టేజ్ కనబడదు మీకు. టైం సేవింగ్, వేస్టేజ్,
మ్యాన్ పవర్ అసలు మీరు హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఏముండదు. ఇవన్నీ లాభాలు కూడా ఉన్నాయి. తర్వాత మీకు దీని బడ్జెట్ విషయంలో కూడా మీకు చాలా కలిసి వస్తుంది. మెయిన్ థింగ్ టైం అండి. ప్రాజెక్ట్ టైం మీకు చాలా 50% మీరు సేవ్ అవుతారు. చేయవలసిన ప్రాసెస్లు అన్నీ కూడా వన్ బై వన్ మీకు చెప్తాను. మొట్టమొదటిగా మీరు మాకు స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ స్ట్రక్చరల్ డ్రాయింగ్ బేస్ చేసుకుని మా ఇంజనీర్స్ బార్ బండింగ్ షెడ్యూల్ తయారు చేస్తారు. బార్ బండింగ్ షెడ్యూల్స్ అంటే ఈ రింగ్స్ సైజెస్ ఇవన్నీ కూడా ఏవే షేపుల్లో ఉండాలి, ఎంత లెంగ్త్ ఉండాలి, క్వాంటిటీ ఎంత, ఇవన్నీ తయారు చేస్తారు. ఐఎస్ కోడ్ 2502 అనుగుణంగానే మేము కటింగ్ కానీ బెండింగ్ కానీ చేస్తాము. ఎవ్రీథింగ్ ఈజ్ స్టాండర్డ్. ఇందులో వేస్టేజ్ 0 ఉంటుంది. తర్వాత మీకు బడ్జెట్ కూడా మీరు సైట్లో కట్ చేసి బెండ్ చేసి ఖర్చు చేసేదానికంటే కూడా తక్కువ ఖర్చులో మీకు అవుతుంది. కరోనా వైద్యం భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక చక్కటి పరిష్కారాన్ని చూపింది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలనీల్లో ఖాళీగా ఉన్న గదుల్ని కరోనా రోగుల కోసం కేటాయించి వారిని ఐసోలేషన్లో ఉంచి వైద్యం అందించవచ్చు అని మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో నగరాల్లో కరోనా బారిన పడుతున్న వారికి సౌకర్యాలు కల్పించే భాగంగా అపార్ట్మెంట్లలో కొంత స్థలాన్ని రోగులకు కేటాయించాలని పేర్కొంది. మరి ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారు ఐసోలేషన్ గదుల ఏర్పాటుకు సంబంధించిన విశేషాలు శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. కరోనా వైద్యం భారంగా, కష్టంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఓ చక్కటి పరిష్కారాన్ని చూపింది. గేటెడ్ కమ్యూనిటీల్లో, మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్లలో, వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలనీల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను, గదులను లేదా కమ్యూనిటీ హాల్ను కరోనా రోగుల కోసం కేటాయించి వారిని ఐసోలేషన్లో ఉంచి వైద్యం అందించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న రోగులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించే వ్యూహంలో భాగంగా అపార్ట్మెంట్లలో కొంత స్థలాన్ని కేటాయించాలని పేర్కొన్నది. కరోనా అనుమానితులు, కరోనా వచ్చినా లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి అపార్ట్మెంట్లో ఎవ్వరికీ ఇబ్బంది లేని అనువైన చోట కొంత స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని సూచించింది. దాన్నొక విభాగంగా భావించి ప్రత్యేక ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతరత్రా రోగాలు ఉన్నవారికి మాత్రం ఈ ప్రత్యేక ఏర్పాటు కుదరదని స్పష్టం చేసింది. స్థానిక వైద్య అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని కాలనీ సంఘాలు తమ తమ అపార్ట్మెంట్లలో ప్రత్యేక కరోనా వసతులు ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచించింది. ఏదైనా పెద్ద సైజు అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలోకి కరోనా వ్యాపిస్తే ఇక భయపడాల్సిన పనిలేదు. కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందన్న ఆందోళన అక్కర్లేదు. వారిని అదే ప్రాంగణంలో ఐసోలేషన్ చేయవచ్చు. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా చికిత్స అందించవచ్చు. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎక్కువ మందికి కరోనా సోకితే వారంతా ఒకే చోట ఉండేందుకు వీలుగా అక్కడే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవకాశం కల్పిస్తోంది. పాండమిక్ సిచ్యువేషన్, కరోనా వైరస్, కోవిడ్-19 రోజు ఇదే మనం వింటున్నాం. ఎవ్రీ డే మనకు నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. అయితే హాస్పిటల్స్లో బెడ్స్ లేవని, క్వారంటైన్ సెంటర్లో ప్రెషర్ ఎక్కువ ఉందని, ఫెసిలిటీస్ అందుబాటులో రావట్లేదని అని మనం వింటున్నాం. అయితే ఈ మధ్యన గవర్నమెంట్ కొన్ని పద్ధతులు, కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఎక్కువ శాతం మనం చూస్తే గ్రూప్ హౌసింగ్స్లో, అంటే ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయో, ఎక్కువ ఫ్యామిలీస్ అందులో నివసిస్తారు. అయితే ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుందో కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అయితే అసిమ్టమాటిక్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇల్నెస్ కూడా తెలియదు, సిమ్టమ్స్ తెలియదు కాబట్టి వాళ్ళకి వస్తుంది, వాళ్ళు క్యూర్ కూడా అవుతున్నారు. అయితే దీనివల్ల వీళ్ళు కరోనా వైరస్ క్యారియర్ లాగా యాక్ట్ అవుతూ మిగతా వాళ్ళకి సోకే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి క్వారంటైన్ కావాలి, వాళ్ళ ఐసోలేషన్లో కూడా వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ గ్రూప్ హౌసింగ్లో ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయో ఒక ఈజీ మెథడ్ గవర్నమెంట్ రెగ్యులేషన్ మనకి ఇప్పుడు పాస్ చేసింది. అందులో ఇప్పుడు మనం తరచుగా చూస్తే మీరు గ్రూప్ హౌసింగ్లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు ఒక క్లబ్ హౌస్ ఉంటుంది. అయితే మ్యాండేటరీగానే ఒక 10% ఏరియా ఈ యొక్క క్లబ్ హౌస్కి కేటాయిస్తారు. అందులో జిమ్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ సెంటర్ కానివ్వండి, కామన్ గ్యాదరింగ్, రీడింగ్, ఒక మెడికల్ రూమ్, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఫెసిలిటీస్ ప్రస్తుతంగా మనం వాడట్లేదు కాబట్టి ఇటువంటి తరహా కామన్ స్పేసెస్ కరోనా కేర్ సెంటర్గా మార్చడానికి అవకాశం ఉంటుంది. అయితే గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసింది. కమ్యూనిటీ హాళ్లు, కమ్యూనిటీ సెంటర్, కామన్ యూటిలిటీ ఏరియాలను కోవిడ్ కేర్ ఫెసిలిటీ పేరుతో కరోనా చికిత్సాలయాలుగా మార్చుకోవచ్చు. కరోనా సోకుతున్న వాళ్లలో అత్యధికులు క్వారంటైన్ దశలోనే కోలుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్లలో సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు.
కోవిడ్ బారిన పడుతున్న రోగులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ప్రైవేట్ ఆసుపత్రికి పరిగెత్తి ఆర్థికంగా నష్టపోవద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. సర్వసాధారణంగా ఏ కమ్యూనిటీ చూసినా, అంటే అందులో గ్రూప్ హౌసింగ్, గేటెడ్ కమ్యూనిటీ చూస్తే కామన్ ఫెసిలిటీ కాస్త దూరంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే కొన్ని బ్లాక్స్ ఉంటాయో ఒక ఎండ్లో కానీ, ఒక కార్నర్లో కానీ, కొంత మిడిల్లో ఐసోలేషన్ స్పేస్లో కానీ ఇటువంటి తరహా ఎంటర్టైన్మెంట్ సెంటర్ కానీ, క్లబ్ హౌస్ మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సెంటర్ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో బెస్ట్ క్వారంటైన్ సెంటర్గా మనం వాడుకోవచ్చు. అయితే ఈ ఒక క్వారంటైన్ సెంటర్ మనం కమ్యూనిటీ హాల్లో కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటి? ఇప్పుడు ఆ క్వారంటైన్ సెంటర్లో అంటే సెల్ఫ్ క్వారంటైన్ చేయడం కానీ లేదా సెల్ఫ్ ఐసోలేషన్ చేయడానికి ఎవరికైతే అవసరం ఉంటుందో వారి యొక్క కండిషన్స్ ఏంటి అది మనం తెలుసుకోవాలి. ఈ కామన్ ఫెసిలిటీ అంటే సిసిసి అంటే కోవిడ్ కేర్ సెంటర్ ఒకసారి తయారైన తర్వాత మనకు అందులో కావలసిన పేషెంట్కి, అంటే ఎవరైతే ఆ పేషెంట్ అందులో అడ్మిట్ అవుతారో వాళ్ళ ఫ్యామిలీ ఆ బిల్డింగ్లో ఉంటుంది కాబట్టి, ఆ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది కాబట్టి ఆ పేషెంట్ కావాల్సిన టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, కావాల్సిన వస్తువులు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీయే సపోర్ట్ చేస్తుంది. అయితే ఆ ఒక అపార్ట్మెంట్ లోపల ఉండే వ్యక్తి ఆ ఒక కామన్ ప్లేస్లో ఉంటే ఎవరికి టెన్షన్ ఉండదు. అందరూ కామన్గా అక్కడ అంటే పేషెంట్సే ఉంటారు కాబట్టి అక్కడ కావాల్సిన కేర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సిసిసి చాలా మంచి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలోకి కరోనా వైరస్ బారిన పడితే ఇక భయపడాల్సిన పని లేదు. వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతుందని ఆందోళన అక్కర్లేదు. మీరు ఆసుపత్రికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో చికిత్సను అందించవచ్చు. మరి వాటికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఐసోలేషన్ వార్డ్ అంటే ఐసోలేషన్ వార్డ్ నార్మల్గా ఇంతవరకు హాస్పిటల్స్లోనే మనం చూసాం. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు చెప్పిందో ఆ రెగ్యులేషన్స్ ప్రకారంగా మన కమ్యూనిటీ సెంటర్స్లోనే ఈ క్వారంటైన్ సెంటర్ కానివ్వండి, కొంత ఐసోలేషన్ వార్డ్స్ కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క కమ్యూనిటీలో సుమారు 600 నుంచి 700 ఫ్యామిలీస్ ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలీస్లో ఎవరికన్నా ఎక్కడైనా ఇన్ఫెక్ట్ అవుతే ఇమీడియట్లీ బయటికి వెళ్ళకుండా హోమ్ ఐసోలేషన్ కాకుండా ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్లోనే, అంటే కమ్యూనిటీ హాల్ కూడా ఐసోలేషన్లో ఉంది కాబట్టి హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఈ యొక్క కమ్యూనిటీ హాల్లో చేస్తే ఇక్కడ ఉన్న మెంబర్స్కి ఈజీగా వాళ్ళు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ సెంటర్లో క్వారంటైన్ అవుతామో, ఐసోలేషన్ అవుతామో అక్కడున్న పేషెంట్స్ బయట తిరగకుండా, మూవ్మెంట్ కాకుండా ఈ ఎలక్ట్రానిక్ సర్విజిలెన్స్ కానివ్వండి లేదా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్కి కాస్త కంట్రోల్ చేయడానికి మనం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఈ డెఫినెట్గా ఈ పేషెంట్ కూడా కంట్రోల్లో ఉంటాడు. కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ తుమ్మినా, దగ్గినా ఆ ఒక పార్టికల్స్ అంటే ఆ బ్యాక్టీరియాస్ ఈ రకంగా ఈ ఎయిర్లో మనం స్ప్రెడ్ అవుతుంది. అయితే ఎక్కడైతే మనం ఈ క్రాస్ వెంటిలేషన్ ఉంటుందో, ఎక్కడైతే ఈ ఎయిర్ సకింగ్ ఎక్విప్మెంట్స్ మనం ఇన్స్టాల్ చేస్తామో దీనివల్ల వెంటిలేషన్ బాగుంటుంది. ఈ పోర్టేబుల్ ఎయిర్ క్లీనర్స్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ సెంటర్స్ డెవలప్ చేసేటప్పుడు ఇటువంటి క్రాస్ సెక్షన్ మనం డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇంటర్లాకింగ్ రబ్బర్ టైల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇటువంటి రబ్బర్ టైల్స్ చాలా ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో శానిటైజేషన్కి ఐడియల్గా ఉంది కాబట్టి టెంపరీగా ఇటువంటి రబ్బర్ ఫ్లోరింగ్ మనం క్రియేట్ చేసి అంటే ఇన్స్టాల్ చేసుకొని ఆ ఒక కేర్ సెంటర్ డెవలప్ చేసుకోవచ్చు. మనం చూస్తున్నది ఒక అపార్ట్మెంట్ హౌసింగ్లో కమ్యూనిటీ హాల్ క్వారంటైన్ సెంటర్గా కన్వర్ట్ చేశారు. ఇందులో అవైలబుల్ ఉన్న ఫ్లోరింగ్కే బెడ్స్ పెడుతూ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ మినిమం వస్తువులు ఇక్కడ పెట్టుకుంటూ ఈ యొక్క క్వారంటైన్ సెంటర్ క్రియేట్ చేయడం జరిగింది. సెల్ఫ్ క్వారంటైన్ అవాయిడ్ చేసుకుంటూ హాస్పిటల్ వెళ్ళకుండానే మన కమ్యూనిటీలోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీస్ అందరూ అంటే ప్రెసిడెంటు, సెక్రటరీ వీళ్ళందరూ మిగతా ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, కాలనీస్తో మాట్లాడి ఒక అంబులెన్స్ మనం ఏర్పాటు చేస్తే బెటర్. అయితే ఒక 4-5 కమ్యూనిటీస్ కలిపి ఒక అంబులెన్స్ రెడీగా పెడితే ఆ ఒక అంబులెన్స్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉంటుందో ఇటువంటి పేషెంట్స్కి మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఎప్పుడైతే మనం కమ్యూనిటీలో మన గ్రూప్ హౌసింగ్లో డెవలప్ చేస్తామో
ఈ యొక్క బెడ్ స్ప్రెడ్స్ కానివ్వండి, అందులో ఉన్న అప్హోల్స్టర్స్ కానివ్వండి, ఖచ్చితంగా ఒక సిబ్బంది పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్స్తో పాటు కేర్ తీసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. ఆ ఒక ఫెసిలిటీ ఖచ్చితంగా ఆ పేషెంట్కి కంఫర్టబుల్గా ఉండాలి. నార్మల్గా ఈ సెల్ఫ్ క్వారంటైన్ మరియు ఇంట్లోనూ క్వారంటైన్ అవుతే ఒక రూమ్లో వాళ్ళకి ఆ ఒక టైం పాస్ కాక, కమ్యూనికేషన్ సరిగ్గా లేక వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క క్వారంటైన్ సెంటర్ మనం క్రియేట్ చేస్తామో, ఈ కమ్యూనిటీలో అందరూ ఒకే ఏరియాలో ఉంటారు కాబట్టి విజువల్గా కనబడతా ఉంటారు కానీ మాట్లాడకూడదు. అయితే ఇందులో క్వారంటైన్ ఈ కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్స్లో అందరూ జాయిన్ కాలేరు. 10 సంవత్సరాల లోపు అంటే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు ఎల్డర్లీ పర్సన్స్ కానివ్వండి, ఎవరికన్నా హైపర్ టెన్షన్ ఉన్నా, షుగర్ ఉన్నా, కొన్ని వ్యాధులు ఉన్నా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఆర్ హాస్పిటల్స్లో ఉన్న సెంటర్స్కి షిఫ్ట్ చేస్తే బెటర్. గవర్నమెంట్ బేస్డ్ క్వారంటైన్ సెంటర్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది, అక్కడ బెడ్స్ అవైలబుల్ అవుతాయి. ఎవరికైతే ఎమర్జెన్సీగా కావాలో వాళ్ళకి ఆ ఒక ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అందుకే మన ఇంట్లో క్వారంటైన్ కాకుండా మరి హాస్పిటల్ జాయిన్ కాకుండా మధ్యన ఈ యొక్క ఫెసిలిటీ కామన్ ప్లేసెస్లో చేస్తే చాలా మంచిది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా బారిన పడిన వారు దిగులు చెందకుండా కోవిడ్ కేర్ ఫెసిలిటీల ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతినిచ్చింది. కమ్యూనిటీ హాల్, కామన్ యుటిలిటీ ఏరియాలను కరోనా చికిత్సాలయాలుగా మార్చుకోవచ్చు. ఆస్పత్రికి వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా నగరాల్లో నివసించే వారికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే బయటకు వెళితే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. బంధన్ టైల్స్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్స్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015112. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.